ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. విజువలైజేషన్ ఫర్ ఉమెన్ ఐడియా అన్న కాన్సెప్ట్లో ఈ గురించి మనం మాట్లాడబోతున్నాం. చాలామంది ఐడియాని వాళ్ళంతటి వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఒక బిజినెస్ పెట్టాలి అన్న థాట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలన్న కాన్సెప్టే ఈ 5 ఎపిసోడ్ల సారాంశం అని అనుకోవచ్చు మనం. ఇవాళ ఎస్పెషల్లీ ఈ గురించి ఏం మాట్లాడబోతున్నారు? జనరల్గా అండి, ఎవరైనా బిజినెస్ పెట్టే ముందు ఎమోషనల్గా చాలామంది బిజినెస్ పెట్టాలనుకుంటారు. అరే నేను బిజినెస్ చేయాలి, మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు, నేను ఎలాగైనా సక్సెస్ఫుల్ విమెన్గా ప్రూవ్ చేసుకోవాలి అని. ఎమోషనల్ డెసిషన్కి రేషనల్ థాట్ ఉండదు. అంటే మీరు ఆవేశంగానో ఉద్వేగంగానో తీసుకున్న నిర్ణయం వెనకాల చాలా ఆలోచన చాలా తక్కువ ఉండి ఉండొచ్చు. అంటే ఆలోచించి తీసుకునే నిర్ణయం సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో అలా సక్సీడ్ అవ్వాలంటే మనం ఐడియా గురించి మాట్లాడుతున్నాం. ముందు ఐడెంటిఫై గురించి మాట్లాడాం, ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఆ తర్వాత డిఫైన్ ఎలా చేయాలో మాట్లాడాం. ఇప్పుడు ఈ దగ్గరికి వచ్చాం. ఈ అంటే ఏంటంటే ఎవాల్యుయేట్ అండి. యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్. అంటే మీరు తీసుకునే నిర్ణయం మీరు పెట్టాలనుకున్న బిజినెస్కి ఎంతవరకు సక్సెస్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి. ఇది సార్ పాయింట్. ఇది ఇంపార్టెంట్. మనమైతే నిర్ణయం తీసుకున్నాం, సమాచారం అంతా సేకరించాం, ఇది ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, ఇలా ఎలా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇష్టపడ్డామంటే మనకు అన్నీ అనుకూలంగానే కనిపిస్తాయి. చాలామంది చేస్తున్నారు, అతనికి చాలా లాభాలు వస్తున్నాయి, ఈ బిజినెస్ అయితే బాగా సక్సెస్ అయింది, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది, అన్నీ అనిపిస్తుంది. కానీ డేటా తీసుకోవాలి మనం. ఈ పద్ధతి ప్రకారం మనం ఎప్పుడైతే ఎవాల్యుయేట్ చేస్తామో మనకు సరైన సమాచారం దక్కుతుంది. ఎలా, ఏమేమి ఎవాల్యుయేట్ చేయాలి? ఎవాల్యుయేట్ చేయడం అంటే దాన్ని ఒక విషయాన్ని సంపూర్ణంగా వివరాలని సేకరించి నిజానిజాలు తేల్చడాన్ని ఎవాల్యుయేట్ అంటారు. ఓకే, ఎలా సార్, అది ఎలా ప్రాసెస్ చేయాలి? ఎలా ప్రాసెస్ చేయాలి అని మనం తెలుసుకునే ముందు ఏమేమి ఎవాల్యుయేట్ చేయాలి అనేది మనం చూద్దాం. ఓకే, ఎట్లా ఎవాల్యుయేట్ చేయాలి? నెంబర్ 1, ట్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. అసలు ఇండస్ట్రీ ట్రెండ్, ఇప్పుడు నాకు బేసిక్గా విమెన్ స్కిన్ ప్రోడక్ట్స్ చేయడం నాకు ఇంట్రెస్ట్. న్యాచురల్గా ఎలా చేయాలో నేను తెలుసుకున్నాను. ముఖానికి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే చాలామంది ముఖానికి క్రీములు రాయట్లేదే, చాలామంది ఫేస్ ప్యాకే ఎక్కువ కొంటున్నారు అని అన్నప్పుడు మీకు బిజినెస్ ట్రెండ్ ఏంటో తెలుస్తుంది. ట్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ మోస్ట్ కన్వీనియంట్ సొల్యూషన్. మీరు ఇది కలుపుకొని నానబెట్టి ఒక రాత్రంతా ఉంచి దీన్ని కూడా కలిపేసి ఆ తర్వాత పై లేయర్ ఇంత దీనికంటే రెడీమేడ్ ప్యాకేజ్ ఏదైనా ఉంటే ఒక ఇంగ్లీష్ సొల్యూషన్స్ కెమికల్స్ కలిపినా సరే అవి తీసుకుంటారు ఈజీగా. అంటే మీ ప్రాసెస్ ఎలా ఉండాలంటే చాలా కన్వీనియంట్గా ఉండాలి. అట్లాంటి సొల్యూషన్ మీరు ఇస్తున్నారా? ఇది ఎవాల్యుయేట్ చేయవలసింది. అంటే ఇప్పుడున్న ట్రెండ్స్ ఉండాలి, ఈజీ సొల్యూషన్ ఉండాలి. ఇప్పుడున్న అవైలబుల్ సొల్యూషన్ కంటే ఈజీగా కన్వీనియంట్గా ఉండాలి. తర్వాత కాంపిటీటర్స్ మీరేనా మొదటి వాళ్ళు? ఇంకెవరు కనిపెట్టలేదా? అసలు ఈ రంగంలో కాంపిటీటర్స్ ఎవరెవరు ఉన్నారు అండ్ ఈ అప్లికేషన్లో డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? మీ స్పెషాలిటీ ఏంటి? కాంపిటీటర్తో పోల్చుకుంటే ఆల్రెడీ కాంపిటీటర్ మార్కెట్లో ఉన్నాడు. ఓకే, ట్రెండ్ మీకు అర్థమైంది, వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారో మీరు అదే ఇవ్వగలుగుతున్నారు. అయితే మీ కాంపిటీటర్ ఏమి ఇస్తున్నాడు, మీరు అదే ఇస్తుంటే మీరెందుకు ఉండాలి మార్కెట్లో? వాట్ ఈజ్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్? లేదండి మాది ఆర్గానిక్. ఈ మధ్య ఆర్గానిక్ అని అందరూ వాడుతున్నారు. ఊరికి ఆర్గానిక్ అనే ఒక స్టిక్కర్ తగిలిస్తే సరిపోతుందని. ఇంకా ఏమైనా డిఫరెన్స్ చూపించగలరా? ఏమంటే మీరు ఏదైనా వాడితే మీ అనుభవం ఇలా ఉంటుంది, కానీ మా ప్రోడక్ట్ వాడితే మా అనుభవం ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఆరబెట్టుకోవాలంటే 1/2 అవర్ వెయిట్ చేయాలి, కానీ మీరు ఆఫీస్కి వెళ్తూ కూడా 5 నిమిషాల్లోనే ఆరిపోయే సహజమైన గుణం ఇందులో ఉంది అని మీరు డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ అంటే మిమ్మల్ని మీరు టైం సేవింగ్ కనిపించాలి, ప్రోడక్ట్లో కనిపించాలి, రీజనబుల్ డిఫరెన్స్ ఉండాలి, కాంపిటీటర్తో డిఫరెన్స్ ఉండాలి, అండ్ పర్సనల్ ఎక్స్పర్టైజ్ ఇన్ ద చూజన్ ఫీల్డ్. బాగానే ఉంది. మీరేమో ఇవన్నీ ఇవ్వాలి, ఇట్లా ఇస్తే కొంటారు అని అంటున్నారు. మరి మీకు చేయడం వచ్చా? మీ స్కిల్ సరిపోతుందా? మీరు అందులో ఏమేం నేర్చుకోవాలో నేర్చుకున్నారా? సహజంగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేశామని మీరు అనుకుంటే ఆ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ గురించి అవగాహన ఉందా మీకు? ఈ 3 విషయాల్ని ఎవాల్యుయేట్ చేయాలి.
ఎవాల్యుయేట్ చేయడానికి నేను ఎలా ఎవాల్యుయేట్, ఇది బాగానే ఉంది విషయం, దీనికి క్వశ్చన్స్ ఏమైనా ఇస్తారా? మీరు ఏమైనా ప్రశ్నలు ఇస్తే ఆ ప్రశ్నలకి నేను ఆన్సర్ రాస్తే నాకు ఎవాల్యుయేట్ చేసిన వాళ్ళం అవుతామా? ఎస్, వీఆర్ రెడీ. వీ వాంటెడ్ టు హెల్ప్ ఫర్ అవర్ విమెన్ ఫర్ విజువలైజేషన్ ఆడియన్స్. మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే మీకు మార్కెట్కి స్పష్టంగా కనిపించడం మొదలు పెడుతుంది. ఏంటి సార్ ఆ క్వశ్చన్స్? ఆ క్వశ్చన్స్ ఏంటో చూడాలంటే, ఆ ప్రశ్నలు ఏంటో చూడండి. ఈజ్ దేర్ ఏ మార్కెట్ డిమాండ్ ఫర్ యువర్ ఐడియా? ఐడియా బాగుంది, డిమాండ్ ఉందా? అంటే మీకు తెలుసు కాబట్టి ఐడియాని జనరేట్ చేశారు, కానీ మార్కెట్లో ఆ డిమాండ్ ఉందా? ఇదా అవుట్డేటెడ్ అండి బాబు, ఒకప్పుడు వాడేవాళ్ళు, ఇప్పుడు ఎవరు వాడట్లేదు, పల్లెటూరులో కూడా ఎవరు వాడట్లేదు అన్నారు అనుకోండి. సో యువర్ ఐడియా విల్ ఫెయిల్, సేల్ ఉండదు. కాబట్టి డిమాండ్ ఉందనడానికి మార్కెట్ ఇన్ఫర్మేషన్ మీరు ఎలా కలెక్ట్ చేయాలి? ఎస్ ఉంది అనడానికి మీ దగ్గర ఆధారం ఏముంది, ఏమై ఇన్ఫర్మేషన్ ఉంది, ఆధారం ఏముంది, ఎవిడెన్స్ ఏముంది చూడాలి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2, లుక్ అట్ దిస్. హూ ఆర్ యువర్ కాంపిటీటర్స్? ఎవరెవరు కాంపిటేటివ్ బ్రాండ్స్ రాయండి. అండ్ వాట్ ఆర్ దేర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్? వాళ్ళు దేంట్లో బలంగా ఉన్నారు, వీక్నెస్ ఏంటి? వాళ్ళ ప్రైస్ చాలా ఎక్కువ. స్ట్రెంగ్త్ ఏంటంటే బ్రాండ్ చాలా ఫేమస్, ఇది స్ట్రెంగ్త్ కావచ్చు. మరి వీటితో మీరు పోటీ పడాలంటే మీరు ఎట్లాంటి స్ట్రెంగ్త్ని డెవలప్ చేయగలరు? వాళ్ళ వీక్నెస్ మీద మీరు దెబ్బ కొట్టే స్ట్రెంగ్త్ని మీరు ఎట్లా డెవలప్ చేయగలరు? రాయండి. వాట్ ఆర్ దేర్ స్ట్రెంగ్త్ అంటే అప్పుడు ఏంటి, మీరు కాంపిటీటర్ ప్రోడక్ట్స్ని స్టడీ చేయాలి, దాన్ని అనుభవంలోకి తీసుకురావాలి, మీరు వాడి చూడాలి మీకు ఎలా ఉందో. ఇందులో ఉన్న సమస్య ఇది, ఇప్పుడు ఈ సమస్య లేకుండా నేను ప్రోడక్ట్ తయారు చేయాలి. ఓకే. ఇది సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3, వాట్ రిసోర్సెస్? టైం కానీ, డబ్బులు కానీ, అంటే ఇన్వెస్ట్మెంట్, మీకు కావాల్సిన స్కిల్, మీకు లేకపోతే స్కిల్ ఉన్న వాళ్ళని మీరు హైర్ చేస్తే విల్ యూ నీడ్ టు స్టార్ట్ అండ్ సస్టైన్ యువర్ బిజినెస్. చాలా కాలం పాటు మీ బిజినెస్ నడవాలంటే ఎట్లాంటి స్కిల్ ఉండాలి, ఎంత టైం మీరు పెట్టాలి, ఎంత డబ్బు పెట్టాలి. ఉదాహరణకి ఆర్గానిక్ పేరుతో, డిఫరెన్సియేషన్ పేరుతో మీరు తయారు చేయడానికే మీకు 6 నెలలు బట్టి, ఒక ప్రోడక్ట్ మీద మీరు పెట్టిన ఖర్చే ఒరిజినల్గా బయట కొనే ఖర్చు కంటే మీది ఎక్కువైపోయి, మీ ఇన్వెస్ట్మెంటే ఎక్కువైపోయింది అనుకోండి, దాని మీద మీరు ప్రాఫిట్ వేసి అప్పుడు కాంపిటీటర్ ప్రైస్ కంటే మీదే ఎక్కువైపోయి ఎవరు కొనరు. కాబట్టి వీటన్నిటిని ఎవాల్యుయేట్ చేయాలి. ఏ స్కిల్ కావాలి, ఎంత టైం ఉండాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి. ఈ 3 ప్రశ్నలకి మీ దగ్గర ఆన్సర్ వస్తే మీరు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. బహుశా మీరు అనుకున్న కొన్ని ఐడియాలు ఉంటాయి, ఈ బిజినెస్ చేద్దాం, ఈ బిజినెస్ చేద్దాం అని అనుకుని ఉంటారు కదా. ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చేటప్పుడు అమ్మో ఇది వర్కౌట్ అయ్యేలా లేదు, ఇందులో మనం జనరేట్ చేసిన 5లో ఫస్ట్ 2 పనికిరావు, ఇక 3వది దాని గురించి ఆలోచించాలి. సరైన మార్గంలో వెళ్ళటం కోసం ఈ మన పద్ధతి, ఈ ఐడియా అనే డెవలప్ చేసుకోవాలనే దానిపైన వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చినప్పుడు వాళ్ళకు విజువలైజేషన్ ద్వారా సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మనతో వాళ్ళు చూడగలరు. సో వాట్ వీ టెల్ ఈస్ దాట్ ఆఫ్టర్ ఆన్సరింగ్ టు దిస్ క్వశ్చన్స్ యూ డూ దిస్. విజువలైజ్ ద ఐడియా. వండర్ఫుల్ సార్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే రామ్ సార్ చెప్పినట్టుగా ఫస్ట్ ఆ 3 క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎపిసోడ్ కనుక ఫాలో అవుతూ ఉండుంటే మీకు ఇప్పటికీ ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు. ఏ విధంగా అసలు మన ఐడియాకి డిమాండ్ ఉందా లేదా, కాంపిటీటర్స్ ఎవరు, వాళ్ళ ప్రోడక్ట్లో ఉండేంటి, ఏం మిస్ అయింది, మనం అది యాడ్ చేయగలుగుతున్నామా లేదా, దాన్ని మీరు అనుభవంలోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే అది మీకు అర్థమవుతూ ఉంటుంటుంది. మీరు బిజినెస్ కనుక చేయాలి అనుకుంటే, మీరు ఒక ఐడియాని క్రియేట్ చేయాలనుకుంటే, ఐడియా క్రియేట్ అయినాక సస్టైన్ అవుతుందా లేదని తెలుసుకోవాలి అనుకున్నా ఈ ఎపిసోడ్ మీకు చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. మీరు కామెంట్ రూపంలో ఫస్ట్ మీరు కామెంట్ చేసి చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది ఆడవాళ్ళకు ఉంటూ ఉంటుంది ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి అని. చాలామంది ఆడపిల్లలతో నేను ఈ మధ్యకాలంలో ఎంతోమందితో ట్రావెల్ అయ్యాను, ఎంతోమందితో ట్రావెల్ అవుతూనే ఉన్నాను. ఎందుకు ఇన్ని ఇయర్స్ తర్వాత బిజినెస్ పెట్టాలని ఆలోచన వచ్చింది మీకు, ఎందుకు ఇటువైపు టర్న్ అయ్యారు అన్నప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్ల మాట్లాడే ఫీడ్బ్యాక్ నేను వింటాను సార్. చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయ్యాయి, 15 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు, ఇప్పుడు ఏదో ఒకటి సాధించాలి చెయ్యాలి అని మాకుంది, అందుకే మేము ఫ్యాషన్ ఇండస్ట్రీలో వచ్చి నేర్చుకోవడం కావచ్చు, డిజైనింగ్ సంబంధించి నేర్చుకోవడం కావచ్చు, ఫ్యాబ్రిక్ సంబంధించి నేర్చుకోవడం, మేకప్ కావచ్చు, ఇలా రకరకాలుగా ఏదో ఒకటి మేము కూడా నేర్చుకొని డబ్బులు సంపాదించాలి, ఫస్ట్ చేతి వృత్తి ఏదో ఒక వృత్తి మా చేతిలో ఉండాలి, మేము ఇండిపెండెంట్ అవ్వాలి, మేము ఖాళీగా ఇంట్లో కూర్చోలేమనే ఆడవాళ్ళు చాలామంది ఉంటుంటారు. బట్ అలాంటి వాళ్ళకి ఎక్కడో ఆగిపోతారు, వాళ్ళకి గోల్ సెట్టింగ్ రాదు. అంటే బయటికి వెళ్ళడం ఎలా,
అసలు గోల్ని ఎలా క్లియర్గా సెట్ చేసుకోవాలన్న పాయింట్ మీద వాళ్ళకి అవగాహన ఉండదు. మన విజువలైజేషన్ ఫర్ ఉమెన్ ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటారు? మన క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది రామ్ సార్? కొన్ని మన సెషన్స్లో కూడా చెప్పడం జరిగిందండి. బిజినెస్ పెట్టాలంటే కూడా ఒక ఐడియాను బిజినెస్ ఎలా తీసుకెళ్ళాలి అనే విషయాన్ని కూడా మనం చెప్పాం. అవును. ఆ బిజినెస్ పెట్టి ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించడానికి గోల్ సెట్ చేయడానికి కావాల్సిన మెంటల్ ప్రిపరేషన్ గురించి ఇప్పుడు మాట్లాడాం. సో విజువలైజేషన్ ఫర్ విమెన్, ప్రత్యేకంగా విమెన్ కండి, వాళ్ళు లైఫ్లో ముందుకు వచ్చి ఆత్మవిశ్వాసంతో జీవిస్తూ వాళ్ళ పిల్లల ముందు కానీ కుటుంబ సభ్యుల ముందు కానీ తలెత్తుకొని జీవించడానికి అవసరమైన విజువలైజేషన్ని అందించడానికి జూలై 25th నుంచి సెషన్స్ స్టార్ట్ చేస్తాం. జూలై 25th. సో జూలై 25వ తేదీ నుంచి జరిగే 5 రోజుల పాటు జరిగే సెషన్లో డెఫినెట్గా విమెన్ ఈ ప్రోగ్రాం పూర్తిగా అటెండ్ అవుతే తన గురించి తానే కొత్తగా తెలుసుకునే అవకాశాలు చాలా ఇందులో కనిపిస్తాయి. తప్పకుండా సార్. ఇందులో ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క రోజు నుంచి వాళ్ళు చేసే హోంవర్కే వాళ్ళని కంప్లీట్గా వాళ్ళ క్లియర్ పిక్చర్ని తీసుకొస్తుంది, మైండ్ సెట్ని మార్చేస్తుంది, క్లియర్ పిక్చర్ జీవితం గురించి అవగాహన కల్పిస్తుంది. సో అదే లక్ష్యంతో మనం స్టార్ట్ చేసాం. జూలై 25th నుంచి విమెన్ ఫర్ విజువలైజేషన్. డెఫినెట్గా సార్. చాలామంది ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, మా ఈ ఎపిసోడ్ మీ దాకా వచ్చింది అంటే యూనివర్స్ మీకు ఒక హింట్ ఇస్తుంది అని అర్థం. ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటుంటారు. ధైర్యం సరిపోదు, ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ఐడియా ఉండదు, ఎలా వెళ్ళాలో తెలీదు, సపోర్ట్ జరగదు, చాలా కారణాలు ఉంటూ ఉంటాయి. యాజ్ ఏ ఉమెన్గా నాకు కూడా తెలుసు ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయని. వాటన్నిటిని క్రాస్ చేసి ఒక అడుగు ముందుకు వేయాలి అంటే మీకు ఇంత పెద్ద ఆపర్చునిటీ మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. జూలై 25th ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో రెండో ఫేస్ని చూపించే అవకాశం ఉంది. సో తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రామ్ గారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. చాలామంది ఉమెన్స్ని ఇన్స్పైర్ చేసి బయటికి తీసుకొచ్చి ఒక చక్కటి ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.